గ్రామ నివాసి శ్రీ శిరంశెట్టి ఆనంద్ గారు ఇటీవల హైదరాబాదులో ఉన్నటువంటి స్టేట్ గ్యాలరీలో తాను గౌతమ బుద్ధుని యొక్క జీవిత విశేషాలు తెలియజేసినటువంటి ఒక బుక్లెట్ని ఆవిష్కరింపజేశారు. వారు నిజంగా అభినందనీయులు. పనిగిరి గ్రామం 2400 సంవత్సరాల క్రితం బౌద్ధ బోధనలు విలసిల్లినటువంటి గొప్ప నేల. ఈ నేల గురించి తెలియజేయడానికి వారు చేస్తున్న ప్రయత్నం అపూర్వం, అభినందనీయం. కాబట్టి ఈ యొక్క బుక్ వారు ప్రజలకి అవగాహన కల్పించడానికి, విద్యార్థులకి ముఖ్యంగా పనిగిరిలో ఉన్నటువంటి గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు ఎవరైతే వారి ఫాలోవర్స్ ఉన్నారో వారు పనిగిరి గుట్ట మీద 16 ఎకరాల్లో విస్తరించున్నటువంటి గౌతమ బుద్ధుని శిష్యుల యొక్క జీవన విధానాన్ని తెలియజేసేటువంటి త్రవ్వకాల్లో చాలా నిజాలు, కట్టడాలు, విగ్రహాలు బయలుపడినాయి. అవే సాక్ష్యం. వాటన్నిటిని క్రోడీకరిస్తూ వారు తైలవర్ణ చిత్రాలను చేసి ఈ యొక్క పుస్తకాన్ని, అమూల్యమైనటువంటి పుస్తకాన్ని సమాజానికి ఇచ్చారు. ఈ యొక్క పనిగిరి నాటి నుండి నేటి వరకు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. గౌతమ బుద్ధుని బోధనలు, వారి శిష్యులు విలసిల్లిన గొప్ప ప్రదేశం. నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో ఈ ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారి సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో ఒక మ్యూజియం బిల్డింగ్ని మంజూరు చేయించుకోవడం జరిగింది. అది నిర్మించి 2 సంవత్సరాలు అవుతుంది. అందులో ఇప్పుడు గుట్ట మీద బయలుపడినటువంటి అమూల్యమైనటువంటి శిల్ప సంపదని ఆ మ్యూజియంలో భద్రపరిచాము. కావున ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసి ఆ మ్యూజియాన్ని సందర్శించి పనిగిరి యొక్క గొప్ప, అంటే పనిగిరి గ్రామంలో బౌద్ధ క్షేత్రం ఎలా విలసిల్లింది అని తెలియజేయడానికి మ్యూజియాన్ని చూస్తే అర్థమవుతుంది. దానిలో ప్రయత్నంగా గౌరవనీయులు మిత్రులు ఆనంద్ గారు ఒక ఇలాంటి అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ పుస్తకాన్ని, అంటే బుద్ధుని యొక్క జీవిత గాథలని, వారి యొక్క జీవిత విశేషాలని, వారు బోధించినటువంటి వాటన్నిటిని కూడా చిత్రలేఖనం ద్వారా అత్యంత అందంగా ఈ ప్రపంచానికి, సమాజానికి, విద్యార్థి లోకానికి అందించినటువంటి మంచి వ్యక్తి. మున్ముందు వారికి ఈ ప్రకృతి, గౌతమ బుద్ధుడు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని మేమందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తామని, ఖచ్చితంగా పనిగిరి గ్రామం, పనిగిరి యువత, మేధావులు, అభిమానులు, గౌతమ బుద్ధుని యొక్క ఫాలోవర్సు ప్రతి ఒక్కరు కూడా వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.